9th క్లాస్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ లెసన్ పేరు ఏం పేరు అంటే మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. నోట్ చేసుకోవడానికి సపరేట్గా టైం ఇస్తాను, నోట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ని క్లోజ్ చేసేయండి, ఓకేనా? మీ బుక్స్ని కూడా క్లోజ్ చేసేయండి. జస్ట్ లెసన్ హ్యాపీగా వినండి. మీకు లెసన్ కోసం టైం ఇస్తాను, టైం ఇచ్చేటప్పుడు నోట్ చేసుకోవాలి, సరేనా? బుక్ మూసే, క్లారిటీ కదా? మీకు టైం ఇస్తా, బోర్డు మీద నోట్ చేసుకోవడానికి. ఓకే, చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్తారా? బెంచ్, వాలు, ఫ్యాను, స్విచ్, స్టాండ్, మొబైల్, కిచెన్, స్విచ్, సో బ్యాగ్, పెన్స్, బాటిల్స్. సో వీటన్నిటిని ఏమంటారు తెలుసా? మ్యాటర్ అంటారు. ఏమంటారు? క్లారిటీ. ఇవన్నీ ఎక్కడున్నాయి? మన సరౌండింగ్స్ లో. ఎక్కడున్నాయి? ఈరోజు ఈ మ్యాటర్ గురించి మనం క్లియర్గా తెలిసేసుకుందాం. టోటల్గా అన్నిటి గురించి కూడా క్లారిటీగా తెలుసుకుందాం. ఒకసారి మన చుట్టుపక్కల ఉన్న వాటిలో ఎక్కువగా ఇలా ఉన్నాయి కదా, వీటిని ఏమంటాం తెలుసా? సాలిడ్స్. ఏమంటామో? ఓకే, ఈ లోపల ఏముంది? వాటర్ ఉంది. సో ఈ వాటర్ లాంటి సబ్స్టెన్స్ అన్నిటిని కూడా ఏమంటారు? ఓకే, ఈ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ లో ఏముంది? గ్యాస్. ఏముంది? ఇక్కడ నుంచి కూడాను మ్యాటర్ అంటే ఏమని చెప్తారు? మన చుట్టుపక్కల ఉన్న వాటన్నిటిని కూడా ఏమంటారు? మ్యాటర్ ఎన్ని టైమ్స్? ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, క్లారిటీ. ఓకే, ఇక్కడ నుంచి లెసన్ చూద్దాం డీటెయిల్ గా. మనకి ఈ భూమి మీద ఏదైనా ఒక వస్తువు ఉందనుకో, ఆ వస్తువుని కట్ చేసుకుని వెళ్ళాం. ఎంత కట్ చేసుకుని వెళ్ళాం? చాలా చిన్నగా. ఎంతవరకు? ఇంకా కట్ చేసుకుని వెళ్ళాం, ఇంకా చిన్నగా. ఈసారి మైక్రోస్కోప్ లో పెట్టి ఇంకా చిన్నగా వెళ్ళాం. లాస్ట్ ఒక ప్లేస్కి వెళ్ళాక ఆగిపోదు కదా, అంతకన్నా కట్ చేయలేం కదా. దాన్నే ఏమంటాము? ఓకే, యాటమ్. ఈ యాటమ్ అనేది ఏంటి? అన్డివిజిబుల్ పార్టికల్. ఏమంటారు? పార్టికల్. ఏంటి? అన్డివిజిబుల్. ఇక నుంచి కూడా నేను ఏమంటాను తెలుసా? యాటమ్ అనే మాట యూజ్ చేయడం ఆపేసి పార్టికల్ అంట. ఏమంటాను? సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి. ఈ వరల్డ్లో ఉన్న ప్రతి వస్తువు కూడా దేంతో ఫామ్ అయి ఉంటది? పార్టికల్స్. దేంతో ఫామ్ అయి ఉంటది? ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ గోడ లోపల ఉన్న ఒక బ్రిక్ ఉంది. ఈ బ్రిక్ దేంతో ఫామ్ అయి ఉంటది? చిన్న పార్టికల్స్ తో ఫామ్ అయి ఉంటుంది. దేంతో ఫామ్ అయి ఉంటుంది? చిన్న పార్టికల్స్. ఓకే, ఇది దేంతో ఫామ్ అయి ఉంటుంది? మీరు చిన్న చూపిస్తాను చూడండి. డస్ట్ ఎగురుతుందా? దేంతో ఫామ్ అయింది? పార్టికల్స్. మ్యాటర్ దేంతో ఫామ్ అయి ఉంటుంది? ఇంకా కొద్ది క్లారిటీ ఇస్తా. మీకు ఒక మాట వాడతా, మాస్. ఏమంటున్నాను? సార్ మాస్ అంటే ఏంటి సార్ అనుకున్న క్వశ్చన్ ఉంటుంది. మాస. అన్న సత్తేస్తే, అన్న ప్యాంట్ వేస్తే ఆ మాస్ అయితే కాదయ్యా. మారి అన్న తమిళ్లో మాస్. ఆ మాస్ కూడా కాదు. మాస్ అంటే ఏంటి తెలుసా? ఒక ఆబ్జెక్ట్ లో పార్టికల్స్ ఉంటే దాన్ని ఏమంటాము? మాస్. ఒక ఆబ్జెక్ట్ లో పార్టికల్స్ ఉంటే దాన్ని ఏమంటాము? ఇప్పుడు ఇది మాసేనా? ఇది మాసేనా కాదా? మాసా కాదు, చెక్ చేద్దామా? ఓకే, ఈ డస్టర్ని ఇలా ఓపెన్ చేస్తే దీంట్లో పార్టికల్స్ ఉన్నాయి కదా. ఏమున్నాయి దీంట్లో? ఏమున్నాయి? పార్టికల్స్. ఇది ఇప్పుడు మాస్. ఓకే, ఇప్పుడు ఈ లోపల వాటర్ ఉంది. ఇది మాసేనా? మాస్. సో దీంట్లో కూడా నువ్వు ఓపెన్ చేస్తే ఏమున్నది? పార్టికల్స్. సో ఇప్పుడు మాస్ అంటే ఏంటి తెలుసా? మాస్ అనేది ఒక ఆబ్జెక్ట్. మాస్ అంటే ఏంటి? విచ్ హ్యావ్ పార్టికల్స్ ఇన్ ఇట్. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తాను తెలుసా? మ్యాటర్ అంటే ఏంటో ఒకసారి చెక్ చేద్దామా? మ్యాటర్ మీరందరూ కూడాను
మీ చేతిలో ఉన్న ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసి పెన్నుతో దాని చుట్టుపక్కల గీత కొట్టండి. బుక్ మీద మీకు నచ్చిన ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గీసి దాని చుట్టూ ఇలా గీత కొట్టండి. బుక్లో ఒక వైట్ పేపర్ ఓపెన్ చేసి ఒక పెన్నుతో దాని చుట్టూ కూడాను డ్రా చేయండి. ఇప్పుడు నేను ఉదాహరణకి నా డస్టర్ నేను డ్రా చేస్తాను. సో ఇప్పుడు చెప్తారా, ఒకసారి చెక్ చేస్తారా? మీ అందరికి ఏం క్రియేట్ అయ్యాయి? డిఫరెంట్ షేప్స్ క్రియేట్ అయ్యాయి. ఏం క్రియేట్ అయింది? డిఫరెంట్ షేప్స్. ఇప్పుడు నేను చెప్తే ఒక మాట వినండి. మ్యాటర్ అంటే ఏంటో తెలుసా అర్థము? మ్యాటర్ అంటే ఏంటో అర్థం తెలుసా? దానికి మాస్ ఉండాలి. ఏముండాలి? దానికంటూ కొంత స్పేస్ ఉండాలి. ఏముండాలి? దాన్నే ఏమంటాము? మ్యాటర్ అంటాం. దాన్ని ఏమంటాము? సో నేను ఈ డస్టర్ తీసుకున్నా, ఈ డస్టర్ అనేది మ్యాటర్ అవుతుందా లేదని చెక్ చేయడానికి సింపుల్ గా ఏంటి, ఇది మాస్ అవ్వాలి. ఏమవ్వాలి? ఇది మాస్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఏంటి, దీంట్లో పార్టికల్స్ ఉన్నాయా లేవా? పార్టికల్స్ ఉన్నాయంటే ఇది మాసేనా? దీనికంటూ కొంత స్పేస్ ఆక్యుపై చేస్తుందా? ఇది దీని ఎక్కడైనా పెడితే దీని కొంత ఒక స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా. ఇది ఇప్పుడు ఒక మ్యాటర్. ఇదేంటిది? సరే, ఈ కళ్ళద్దాలు ఒక మ్యాటరేనా? దీనికి మాస్ ఉందా? సో దీనిలో కూడా చిన్న 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 పార్టికల్స్ ఉన్నాయి కదా ఈ ఆబ్జెక్ట్ లో, అండ్ ఇది కంటూ కొంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా. ఇది ఇప్పుడు మ్యాటరేనా? మ్యాటర్. ఇప్పుడు మ్యాటర్ అంటే ఏంటి అర్థమైంది కదా. రే క్లాస్ చెప్పేటప్పుడు వినురా అనుకుని అన్నాను, చిన్న కోపం ప్రదర్శించా. కోపం అనేది మ్యాటరేనా? కోపం నేను చూపించాను కదా. కోపం అనేది మ్యాటరేనా? మ్యాటరా? సరే, నా కోపంలో పార్టికల్స్ ఉన్నాయా? చెప్పు. నా కోపంలో ఏమైనా వస్తువులు ఉన్నాయా? కోపంలో వస్తువులు ఉన్నాయా? లేవు. కాబట్టి మాస్ ఉందా కోపానికి? లేదు. ఇదిగో కోపం ఎక్కడ ఉంది, ఇలా చుట్టుపక్కల గీస్తా, స్పేస్ ఉందా? ఇదిగో కోపం ఎక్కడ ఉంది, ఇదిగో చుట్టుపక్కల గీస్తా, స్పేస్ ఉందా? లేదు. సో కోపం అనేది మ్యాటర్ అవుతుందా? ఈ కుక్క పిల్ల ఎంత బుజ్జిగా ఉందో, చీచి. ఇప్పుడు ఏం చూపించాను? కుక్క పిల్లకి ప్రేమ చూపించా. ఏం చూపించాను? ప్రేమ అనేది ఒక మ్యాటరా? ఎందుకు మ్యాటర్ కాదు? దానికి మాస్ ఉందా? దానికి స్పేస్ ఉందా? సో ఇప్పుడు మ్యాటర్ అంటే ఏంటి? దేనికైతే కొంత మాస్ ఉండి ఏదైతే కొంత స్పేస్ ని ఆక్యుపై చేస్తుందో దాన్ని ఏమంటారు? మ్యాటర్. మ్యాటర్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఇప్పుడు మ్యాటర్ అనేది అర్థమైంది కదా. ఇక్కడ నుంచి మనకు తెలిసిన సింప్లెస్ట్ డెఫినేషన్ ఏంటి? మన చుట్టుపక్కల ఉన్న ప్రతి దాన్ని కూడా ఏమంటామో మ్యాటర్. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి దాన్ని కూడా ఏమంటామో మ్యాటర్. దేన్నైతే టచ్ చేయగలమో, దేన్నైతే పట్టుకోగలమో ప్రతి దాన్ని కూడా మనం ఏమంటాం? మ్యాటర్. మ్యాటర్ లో సాలిడ్స్ ఉంటాయి, లిక్విడ్స్ ఉంటాయి, గ్యాసెస్ ఉంటాయి. నోట్ చేసుకోండి. ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో మీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యాటర్ అంటే ఏంటో అర్థమైపోయింది కదా. మన చుట్టుపక్కల ఉన్న ప్రతిదీ కూడా మ్యాటర్. మ్యాటర్ కంటూ మాస్ ఉంటుంది, మ్యాటర్ కంటూ స్పేస్ ఉంటుంది. సో ఇది అయితే ఈ మ్యాటర్ అనేది దేంతో తయారై ఉంటుంది? మ్యాటర్ దేంతో తయారయ్యింది? ఎస్, మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఓకే. అయితే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం. గ్లాస్ వాటర్లో తీసుకుని మన ఇంట్లో డ్రెస్సెస్కి బ్లూ కలర్ రాయడానికి ఉజాలా వేస్తుంటారు తెలుసా? బ్లూ కలర్ డ్రాప్స్ వేస్తుంటారు. ఎంతమందికి తెలిసి హ్యాండ్ రైజ్ చేయండి. బ్లూ కలర్ వేయడానికి వైట్ కలర్ క్లాత్స్కి బ్లూ కలర్ పెడతారు. ఓకే, ఆ ఉజాలా. ఇప్పుడు నేనేం చేస్తానంటే అదే కలర్ని తీసుకొని ఒక చిన్న గ్లాసులో వేస్తా. గ్లాసులో వేస్తే ఈ వాటర్ అంతా ఏ కలర్లో మారిపోద్ది? సో ఈ మొత్తం కూడా ఇప్పుడు ఏ కలర్లో ఉంది? బ్లూ. ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? దీంట్లో ఒక చిన్న కప్పు తీసుకొని దీంట్లో వేస్తా. ఇది ఇప్పుడు ఏ కలర్లో ఉంటది? ఏముంటది? ఇదే బ్లూలో ఉన్నదాన్ని ఇంకో గ్లాస్లో తీసుకొని దీంట్లో ఇంక ఎక్స్ట్రాగా వాటర్ వేస్తా. ఏం వేస్తాను? ఇప్పుడు వాటర్ వేస్తే ఈ డార్క్ బ్లూ కాస్త ఇక్కడ ఏమైంది? లైట్ బ్లూ. ఈ లైట్ బ్లూని కాస్త ఇందులో ఉన్న కొద్దిగా వాటర్ని తీసుకుంటాను.
ఈ లైట్ బ్లూలో కొద్దిగా తీసుకొని దీంట్లో ఇంకొద్దిగా వాటర్ వేసా, అప్పుడు ఏమవుతుంది, ఇంకా కాస్త లైట్ అయిపోద్ది. లైట్ లైట్ చాలా లైట్గా అయిపోద్ది కదా, చాలా లైట్గా అయిపోద్ది కదా. ఇప్పుడు చెప్పండి, మనము ఉజాల వేసామా? ఉజాల అనేది కూడా ఒక మ్యాటరే కదా. ఆ బ్లూ కలర్ కూడా ఏంటిది? మ్యాటర్. ఇప్పుడు ఈ మ్యాటర్ అనేది దీంట్లో వేసేటప్పుడు చాలా చిన్న చిన్నగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు చెప్పండి, దాని సైజ్ ఎలా ఉంటుంది? పార్టికల్ సైజ్ ఎలా ఉంటుంది? చాలా చిన్నగా ఎలాగుంటుంది? ఇది వాటర్ అనుకుంటే ఈ వాటర్ లో ఈ బ్లూ కలర్ డ్రాప్స్ చుక్కలు అనేవి ఎంత ఉన్నాయి? చిన్న 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 చిన్నగా అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి కొద్దిగా బ్లూ కనిపిస్తుంది. సో ఇప్పుడు పార్టికల్ సైజ్ ఎంత? టైనీ. ఏంటి పార్టికల్ సైజ్ ఎంత? ఓకే, టైనీ. క్లారిటీ నోట్ చేసుకోండి. బొమ్మ కూడా ఒకసారి నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి. అందరూ నా వైపే చూడాలి. మ్యాటర్ అంటే ఏంటి అర్థమైంది కదా? మ్యాటర్ అంటే ఏంటి? సో మ్యాటర్ అనేది పార్టికల్స్ తో ఫామ్ అయి ఉంటుంది. రేచనా ఇచ్చుడు మ్యాటర్ అంటే ఏంటి? పార్టికల్స్ తో తయారై ఉంటుంది. సో పార్టికల్స్ సైజ్ ఎంత ఉంటుంది? ఎంత చిన్నది? మైక్రోస్కోప్ లో చూస్తే యాటమ్ అంత చిన్నది. ఇంతకుముందు ఈ ఉజల ఎక్స్పెరిమెంట్ లో చూసాం కదా, చాలా చిన్నది అనుకుని. ఇక్కడ క్లారిటీ కదా? ఓకే, ఇప్పుడు ఈ మ్యాటర్ కి సంబంధించిన ప్రాపర్టీస్ చూద్దాం. ఏం చూద్దాం? కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంకొన్ని కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే ఈ లెసన్ లో కెమికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడము, ఓన్లీ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించే మాట్లాడతాం. ఓకేనా? సో ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ మ్యాటర్ కి సంబంధించినంత వరకు కూడాను మ్యాటర్ లో ఏముంటాయి తెలుసా? ఫస్ట్ ప్రాపర్టీ, మ్యాటర్ కి సంబంధించిన ఫస్ట్ ప్రాపర్టీ నేను చెప్తున్నా. మ్యాటర్ హ్యాజ్ స్పేస్. ఏముంది? అంటే మ్యాటర్ లో స్పేస్ ఉందా? అవునా? చూద్దామా. దీంట్లో ఏమైనా ఖాళీ ఉందా? దీంట్లో ఏమైనా ఖాళీ ఉందా? లేదు. ఆ వాటర్ బాటిల్ ఒకసారి అందుకో. అక్కడ నీ వాటర్. ఓకే, ఇక్కడ వాటర్ చూడండి. లోపల వాటర్లో ఏమైనా ఖాళీలు ఉన్నాయా? ఉన్నాయా? వాటర్లో ఖాళీలు ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయి. నేను కరెక్ట్ చెప్పండి. సరే, ఈ ఎయిర్ ఉంది కదా, ఈ ఎయిర్ లో ఖాళీ ఏమైనా ఉందంటే సరే మొత్తం ఖాళీ అని అంటారు. కానీ అటామిక్ గా చూడండి, ఖాళీలు ఉంటాయి ఉండవా? స్పేస్ ఉంది అని చెప్తున్నా. ఏముంది అంటున్నాను? స్పేస్ ఉంది అనుకుని చెప్తున్నాను. సరే, దీనికి ఆన్సర్ చెక్ చేద్దాం. ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ లో నేను ఏం వేసానంటే, వాటర్ వేయడానికన్నా ముందు దీని లెవెల్ చెక్ చేసుకున్నా. ఎంత ఉంది లెవెల్? ఇది దీని హైట్. ఓకేనా? ఇప్పుడు ఎంత ఉండేటప్పుడు దీంట్లో నేను కాస్త షుగర్ వేసాను. ఏం వేసాను? షుగర్ వేస్తే వాటర్ అనేది ఏమవుతుంది? పెరుగుతుందా తగ్గుతుంది? వాటర్ లెవెల్ చెప్పండి. పెరుగుతుంది తగ్గుతుందా? కొద్దిగా పెరుగుతుంది. కానీ నేను ఎంత షుగర్ వేసానంటే చాలా తక్కువ షుగర్ మాత్రం వేసాయి. ఏం వేసాను? చాలా తక్కువ షుగర్ మాత్రం వేసాను. అప్పుడు ఏమైంది తెలుసు నాకు? వాటర్ లెవెల్ అనేది పెరగలేదు. ఏమైంది? వాటర్ లెవెల్ అనేది పెరగలేదు. ఇది వాటర్ అని అనుకుంటే, ఇదే కదా వాటర్. ఈ వాటర్ అని అనుకుంటే ఈ వాటర్ లోపల నేను ఏం వేసాను? షుగర్ వేసినప్పుడు ఇది ఏం చేసింది తెలుసా? ఈ ప్లేస్ లోనా, ఈ ప్లేస్ లోనా, ఈ ప్లేస్ లోనా, ఈ ప్లేస్ లోనా కూర్చుండిపోతుంది. అప్పుడు దీనివల్ల ఏమైంది? లెవెల్ పెరుగుతుందా పెరగదా? పెరగదు. ఎందుకంటే ఆ ఖాళీలో కూర్చున్నారు. ఇక్కడ ఈ క్లాస్ రూమ్ బెంచెస్ ఉన్నాయి కదా, మీ బెంచెస్ లో ఖాళీలో ఉన్నప్పుడు కూర్చునేటప్పుడు స్ట్రెంత్ అంటే పట్టదా పడుతుందా? బెంచ్ పట్టేస్తుంది కదా అక్కడ ఉన్నట్టు. సేమ్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మ్యాటర్ లో ఏముంది? మ్యాటర్ లో ఏముంది? సో ఇప్పుడు ఒక బెలూన్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఇది ఒక బెలూన్ అని అనుకుంటే, బెలూన్ లో ఒక్కొక్క మాలిక్యూల్ ఎంత ఉంటుంది తెలుసా? ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, దీని మధ్యలో స్పేస్ ఉందా లేదా? స్పేస్ ఉంది. ఓకే, ఇప్పుడు మూడోది సాలిడ్స్ చూద్దాం. ఇది సాలిడ్స్ అనుకుంటే, సాలిడ్స్ లో ముగ్గేస్తున్నాను అనుకుంటున్నారా?
దీంట్లో కూడా స్పేస్ ఉందా లేదా? సో ఈ మూడిట్లో దేంట్లో ఎక్కువ స్పేస్ ఉంది? గ్యాస్. ఎక్కడ ఉంది? గ్యాసెస్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఓకే. ఈ మూడిట్లో అన్నిటికన్నా చాలా తక్కువ స్పేస్ దేంట్లో ఉంది? సాలిడ్స్. అందుకే సాలిడ్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి. చూసారా సాలిడ్స్ అనేవి ఎలా ఉంటాయి? చాలా గట్టిగా ఉంటాయి. అదే లిక్విడ్స్ చూస్తే ఎలా ఉంటాయి? ఊగేస్తుంది. అదే గాలి చూస్తే ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, మ్యాటర్ లో స్పేస్ ఉందా లేదా? మ్యాటర్ లో స్పేస్ ఉందా లేదా? ఎలా కనిపెట్టాం లిక్విడ్ లో స్పేస్ ఉందా లేదా అని చెక్ చేయడానికి? ఒక వాటర్ తీసుకొని దాంట్లో ఏం వేసాం? షుగర్ వేసాం. షుగర్ లెవెల్ పెరిగిందా పెరగలేదా? పెరగలేదు. వాటర్ ఎంత ఉందో అదే హైట్ లో ఉంది. రీజన్ ఏంటి? దాని మధ్యలో ఇవి ఉందన్నమాట. నోట్ చేసుకోండి. మ్యాటర్ కి సంబంధించిన ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ మనం ఏం చూసాము? మ్యాటర్ కి సంబంధించిన ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ మనం ఏం చూసాము? సో స్పేస్. సెకండ్ ఏం చూసాము? మ్యాటర్ అనేది ఎలా ఉంటది? స్మాల్. ఎలా ఉంటది? ఓకే. ఇక్కడ మనం షుగర్ సొల్యూషన్ లో షుగర్ ని చెక్ చేస్తే ఒక వాటర్ డ్రాప్ ని టేస్ట్ చేసామనుకో ఎలా ఉంటది? తీపిగా ఉంటుందా? దాంట్లో షుగర్ కనిపిస్తుంది. మరి దాని అర్థం ఏంటి? అది ఎంత చిన్నగా ఉంది? ఆ వాటర్ తో కలిసిపోయి అంత చిన్నగా ఉంది. సో స్మాల్. ఇప్పుడు మూడోది మ్యాటర్ అట్రాక్ట్స్. ఏంటి? ఈచ్ అదర్. ఈచ్ అదర్. ఒకదానికొకటి అంటుకొని ఉంటదంట. ఒకదానికొకటి అట్రాక్ట్ చేస్తూ ఉంటదంట. నిజమా? మ్యాటర్ నిజంగా ఒకదానికొకటి అతుక్కొని ఉంటుందా? చెక్ చేద్దామా? దీంట్లో పార్టికల్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి కదా చిన్న చిన్నవి. ఒకదానికొకటి ఏముంది? అతుక్కు అట్రాక్ట్ చేసుకుని ఉందా లేదా? చూడండి, ఈ సాలిడ్ పార్టికల్ ఉందా? బ్రేక్ చేస్తానా? బ్రేక్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇంకొక దాన్ని చెక్ చేద్దాం. ఇక్కడ నేనేమని చెప్తున్నానంటే ఈ మ్యాటర్ ఉంది కదా, ఈ మ్యాటర్ లో ఉన్న పార్టికల్స్ అనేవి ఈ మ్యాటర్ ఉంది కదా, ఇది కూడా మ్యాటర్ కదా. ఈ మ్యాటర్ లో ఉన్న పార్టికల్స్ ఏంటి? ఒకదానికొకటి ఏం చేసుకుని ఉన్నాయి? అట్రాక్ట్ చేసుకుని ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ అట్రాక్షన్ విరగకూడదుమా? రాదు. ఓకే. ఇప్పుడు మూడో సిచ్యువేషన్ తీద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కూడా మ్యాటరే కదా. ఇదేంటిది? మ్యాటర్. ఇప్పుడు ఇది తీసుకుందా, ఇది ఒక మ్యాటర్ కదా, ఇది మ్యాటర్ కదా. దీంట్లో ఈ జస్ట్ ఈ ఐరన్ గురించి మాత్రమే ఆలోచిద్దాం. ఈ ఐరన్ లో పార్టికల్స్ ఏంటి? ఒకదానికొకటి ఏం చేస్తున్నాయి? అట్రాక్ట్. ఏమున్నాయి? కనీసం బ్రేక్ చేయడానికి కూడా చేయలేనంత సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ తెద్దాం. ఈసారి ఒక లిక్విడ్ చూద్దాం. ఏం చూద్దాం? ఇప్పుడు ఈ లిక్విడ్. ఓకే. ఇప్పుడు ఇదేంటిది? లిక్విడ్. ఇదేంటిది? లిక్విడ్. ఈ లిక్విడ్ నేను నా చేతిలో వేసుకుంటా. ఇప్పుడు లిక్విడ్ ని నా చేతిలో వేసుకున్నాను కదా, ఇప్పుడు నా చెయ్యి దీంట్లో పెడుతున్నా. చూడండి, ఇప్పుడు ఈ లిక్విడ్ ని నా చెయ్యి పెట్టా. ఇంకొకసారి చేస్తా. ఈ చెయ్యి పట్టుకొని దీన్ని ఓకే. ఇప్పుడు ఈ మ్యాటర్ చూసారు కదా, ఇలా బ్రేక్ చేస్తే ఏమైంది? బ్రేక్ అయిపోయింది. వాటి మధ్య అట్రాక్షన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ. అదే ఈ సాలిడ్స్ చూస్తే అట్రాక్షన్ ఎలా ఉంది? చాలా ఎక్కువ. నా చెయ్యి పెడితే ఏమైంది? అబ్బా అంటున్నాను. అంతే కదా. నేను చెయ్యి పెట్టి కొడితే దీన్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నా? నో, అట్రాక్ట్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఈ సాలిడ్ ని తీసుకుంటా. ఈ సాలిడ్ నేను పట్టుకొని కొడితే అట్రాక్ట్ ఈ బ్రేక్ చేయగలుగుతున్నా? చేయదు. అదే ఇప్పుడు ఎయిర్ తీసుకుంటున్నా. ఎయిర్ లో నా చెయ్యి బ్రేక్ అవుతుందా? చూడండి, ఎయిర్ లో బ్రేక్ అవుతుందా? బ్రేక్ అవుతుందా? ఇప్పుడు మనము ఈ మూడు స్ట్రక్చర్స్ ని చూద్దాం. సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఈ మూడిట్లో ఇప్పుడు వినండి, ఇక్కడ సాలిడ్స్ ఉంది, లిక్విడ్స్ ఉంది, గ్యాసెస్ ఉంది కదా. ఈ మూడిట్లో హైయెస్ట్ అట్రాక్షన్ ఫోర్స్ దేని మధ్య ఉంది? సాలిడ్స్. ఎక్కడ ఉంది? సో కనీసం బ్రేక్ కూడా చేయలేము. ఇది సాలిడే, ఇది సాలిడే,
దీంట్లో ఎక్కువ అట్రాక్షన్ ఫోర్స్ ఉందా, దీంట్లో ఎక్కువ ఉందా? ఈ పార్టికల్స్, దీంట్లో ఉన్న పార్టికల్స్ అనేది బీభత్సమైన అట్రాక్షన్ ఫోర్స్. అదే దీంట్లో కొద్దిగా తక్కువ కాబట్టి ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అదే వాటర్ లో ఎలా ఉంది, కొద్దిగా మీడియం ఉంది. అదే గ్యాసెస్ అయితే లో ఎలా ఉంది, అట్రాక్షన్ ఫోర్స్. అర్థమైంది కదా? సో ఫస్ట్ ప్రాపర్టీ మ్యాటర్ కి అనేది ఏముంటది, వాటి మధ్య గ్యాప్ ఉంటుంది. మ్యాటర్ లో ఏముంటది, గ్యాప్ ఉంటుంది. రెండోది మ్యాటర్ అనేది ఎంత సైజు, స్మాల్, వెరీ స్మాల్. ఓకే. మూడో సిచ్యువేషన్ ఏంటి, మ్యాటర్ అనేది ఒకదానికొకటి అట్రాక్ట్ అయ్యి ఉంటది. వాటిలో ఉన్న పార్టికల్స్ ఏమైంటాయి, ఒకదానికొకటి అట్రాక్ట్ కొని ఉంటుంది. ఇంకా లాస్ట్ గా మ్యాటర్ అనేది మూవ్ అవుతుంది. ఏమవుతుంది, మ్యాటర్ మూవ్స్. ఏమంటున్నాను, మ్యాటర్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు సింపుల్ గా ఒకసారి సిచ్యువేషన్ చూద్దాం. ఓ ఈ క్యాప్ వేరా? ఓకే. దీంట్లో ఉన్నదేంటిది, లిక్విడ్. దీంట్లో ఉన్నదేంటి, ఇప్పుడు ఈ లిక్విడ్స్ అనేవి మూవ్ అవుతున్నాయా, మూవ్ అయిపోతున్నాయి ఈజీగా. సో సో లిక్విడ్స్ మూవ్మెంట్ గురించి జస్ట్ మాట్లాడతా. దేంట్లో మూవ్మెంట్ ఉందో చెప్పండి. లిక్విడ్స్ అనేవి మూవ్ అవుతున్నాయా? ఓకే, లిక్విడ్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. నెక్స్ట్ గాలి ఏంటి, మూవ్ అవుతుందా? ఓకే, గాలి కూడా మూవ్మెంట్ అవుతుంది. మరి సాలిడ్స్, ఈ సాలిడ్స్ ఉన్నాయి కదా, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మూవ్ అవుతుందా, తానంతట తాను మూవ్మెంట్ అవుతుందా? అవ్వదు. సో దీంట్లో నో మూవ్మెంట్. లిక్విడ్స్ గ్యాసెస్ మూవ్ అవుతాయి. ఇలా మూవ్ అయ్యే వీటిని ఏమంటారు తెలుసా, ఫ్లూయిడ్స్. ఏమంటాము, ఇక నుంచి కూడా మనలో చాలా మందికి ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఫ్లూయిడ్ అంటే కేవలం లిక్విడ్స్ అని అనుకుంటారు. ఫ్లూయిడ్ అంటే అర్థం ఏంటో తెలుసా, లిక్విడ్స్ అవుతుంది, గ్యాసెస్ అవుతుంది. లిక్విడ్ అవుతుంది, దీని వెనక రీజన్ ఏంటి, మూవ్మెంట్ అవుతుంది. కాబట్టి మూవ్ అయ్యే ప్రతి దాన్ని కూడా మనం ఏమంటాము, ఫ్లూయిడ్స్. ఏమంటాము, ఫ్లూయిడ్స్. ఓకే, క్లారిటీ వచ్చింది కదా? ఇప్పుడు ఇంకొక థింగ్ చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఒక క్లాస్ రూమ్ లో ఒక స్టూడెంట్ వచ్చాడు. ఆ స్టూడెంట్ ఒక సెంట్ కొట్టుకున్నాడు. ఏం కొట్టాడు, సెంట్ కొట్టాడు. ఇప్పుడు సెంట్ లో పార్టికల్స్ ఉన్నాయి కదా, సెంట్ కంటూ పార్టికల్స్ ఉన్నాయి కదా. ఈ పార్టికల్స్ ఇక్కడ ఏమవుతాయి, తను ఉన్న ప్లేస్ నుండి చుట్టుపక్కలకి మూవ్ అయిపోతాయి. చుట్టుపక్కలకి ఏమైపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా ఒక ప్లేస్ నుండి చుట్టుపక్కలకి స్ప్రెడ్ అవ్వడాన్ని ఏమంటారు తెలుసా, డిఫ్యూజన్. ఏమంటారు, ఏమంటారు? ఓకే. మన పక్క రూమ్ లో ఒక చిన్న వైర్ ఉంది. ఆ వైర్ కాలిపోతుంది. కాలిపోయేటప్పుడు వాటర్ బాటిల్లో మనోడు రసన తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు, ఈ రసన వాటర్ బాటిల్ వేసాడు రా, అది కిందకి వెళ్ళిపోకుండా చుట్టుపక్కలకి ఆరెంజ్ కలర్ వచ్చింది. ఇక్కడ ఏమైతుంది, ఏమైంది? సో రసన అనేది సాలిడా, లిక్విడా, లేకపోతే గ్యాస్? అది రసన అనేది ప్యాకెట్ ఉంది, ప్యాకెట్ లో పౌడర్ ఉంది, అదేంటది, సాలిడ్. సో సాలిడ్స్ అనేది డిఫ్యూజ్ అవుతుందా? ఇప్పుడు కర్పూరం బిల్ల ఒకటి ఉంది, కర్పూరం బిల్ల, అది డిఫ్యూజ్ అవుతుంది, దాని వాసన అవుతుంది. ఓకే. లిక్విడ్స్ అనేవి డిఫ్యూజ్ అవుతాయా? లిక్విడ్స్ అనేవి డిఫ్యూజ్ అవుతాయా? 5 minutes. ఇప్పుడు ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకొని దాంట్లో బ్లూ కలర్ వేసా. కలర్ అంటే లిక్విడే కదా, ఆ లిక్విడ్ దీంట్లో వేసినప్పుడు మొత్తం బ్లూ కలర్ గా మారిపోయింది కదా, డిఫ్యూజ్ అయిందా? నెక్స్ట్ గ్యాసెస్ తీసుకుంటా. నేను ఒక చిన్న సెంట్ కొట్టా. సెంట్ ఒక ప్లేస్ నుండి చుట్టుపక్కలకి వెళ్ళిపోతుందా, స్ప్రెడ్ అయిపోతుందా? ఇక్కడ కూడా డిఫ్యూజ్ అవుతుందా? అవుతుంది. కాబట్టి మ్యాటర్ కి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి ఒకసారి చూద్దామా. మ్యాటర్ మూవ్స్. మ్యాటర్ ఏమవుతుంది, మ్యాటర్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్. ఏమవుతుంది, మ్యాటర్ ఈజ్ స్మాల్. ఎలా ఉంటది, ఓకే. మ్యాటర్ హ్యావ్ స్పేస్. ఏముంటది, ఒకసారి కళ్ళు మూసుకుంటారు అందరూ, అందరూ కళ్ళు మూసుకోండి. నేను క్వశ్చన్స్ వేస్తాను, దానికి ఆన్సర్ చెప్పాలి. మ్యాటర్ క్యారెక్టరిస్టిక్స్ లో మ్యాటర్ అనేది మూవ్ అవుతుంది అని అంటున్నా. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి.